జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, పిల్లలకి కూడా కోల్డ్ అది అయింది అనమాట. సో వచ్చి వీడియోస్ చేయలేకపోయాను. సో మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా చేద్దామని స్టార్ట్ చేశాను మళ్ళీ. సో గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు 23rd సెప్టెంబర్. సో మా లూసీకి కూడా బాగాలేదని చెప్పాను కదా, ఇయర్ మైట్స్ వచ్చింది, కొంచెం తగ్గిపోయింది. అదేం లేదు, లోషన్ ఒకటి ఇచ్చారు కదా, అది తగ్గిపోయింది అనమాట. సో బ్యూటిఫుల్గా పొద్దున బాగుంది వెదర్ అయితే. వర్షాలు పడ్డాయి 2-3 days, బాగా కుంభ వర్షాలు పడ్డాయి అనమాట. అంత చల్లగా ఉంది, బట్ అట్లాగే హ్యూమిడ్ కూడా ఉంది, బాగా స్వెట్టింగ్ కూడా వస్తుంది అనమాట. పొద్దున్న లెగ్సి నాకు ఇట్లా నా ప్లాంట్స్ చూడడం చాలా ఇష్టం అనమాట. ఇది మందారం చూడండి ఎంత బాగా వస్తుంది అసలు. ఇంకా చిన్నగా ఇట్లా ఆకులు చూడండి ఇట్లా వస్తున్నాయి. ఇంకా చిన్నగా ఇట్లా ఇంకా చాలా పెద్దగా అవుతుంది అనుకుంటా. చాలా చిన్న తొట్టిలో వేసేసాను నేను. చూద్దాం ఎప్పుడు పువ్వు వస్తుందా అని వెయిటింగ్ నేనైతే. ఏంటో వద్దని దీనికి ఇలా బయటకు వచ్చేస్తుంది ప్యాచ్ ఇవన్నీ. ఇది ఎప్పుడప్పుడు తీసేస్తూ ఉండాలి మనం. ఇట్లా ఫింగర్తో ఇలా అంటే వచ్చేస్తుంది అది, లేకపోతే ఇదంతా స్ప్రెడ్ అయిపోద్ది బయటగా. లేకపోతే క్లాత్తో ఇలా అనేస్తే అయిపోద్ది అనమాట. మందారము ఇంకా ఇది ఈ ప్లాంట్ ఇది వాటర్లోనే వస్తుంది బాగా. ఇది మొత్తం వాటర్ ఉంటుంది అనమాట దీంట్లో. ఇది తీసి ఆకులు మనం కట్ చేసి వేరే దాంట్లో వాటర్లో వేసుకుంటే ఇంకా మళ్ళీ వస్తుంది. ఇది బేబీ ప్లాంట్, నేను చూపిస్తాను. ఇవి తీసి ఇవి కట్ చేసి కింద నుంచి ఇంకో దాంట్లో వేసాను. ఇది బచ్చలాకు ఇలా స్ప్రెడ్ అవుతుంది. పాపం మా పావురాలే తింటున్నట్టున్నాయి అన్ని ఆకులు. రోజుకు ఆకు తీసుకొని వెళ్ళిపోతుంది. మా పుదీనా మళ్ళీ మొన్న కట్ చేశాను, మళ్ళీ చిన్నగా వస్తున్నాయి. మా కరివేపాకు ఏంటో పప్పు పెరగాల వద్దా అని వెయిటింగ్. ఇంకోటి చూపిస్తాను నేను. మా ఇల్లు చూడండి ఎలా ఉంది. పొద్దున ఇట్లా చూస్తే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నీ. ఇదండి, అది కట్ చేసి నేను 2-3 ఆకులు ఇక్కడ వేసాను చూడండి. ఇది వచ్చేస్తుంది. ఇవి కూడా చిన్నగా వస్తున్నాయి చూసారా, చిన్నగా ఎంత బుజ్జిగా ఉంది. మళ్ళీ ఇది పెద్దగా అయిందంటే ఇంకా వేరే దాంట్లో అలా వేసుకోవచ్చు అన్నీ. రీసెంట్గా మళ్ళీ చెట్టు కూడా తీసుకొచ్చా. ఆల్మోస్ట్ ఇంకా చిగురు వస్తుంది అన్నమాట. వచ్చింది ఇక్కడ చిగురు వస్తుంది. చిగురు వస్తుంది ఇక్కడ. ఇది ఒకటి పెద్దది తీసుకొచ్చాను, బట్ ఇది నాకు తెలిసి దీనికి కొంచెం ఎండ కావాలనుకుంటా. ఇక్కడ మా చిన్ని కృష్ణయ్య ఉన్నాడు. మా చిన్ని కృష్ణయ్యని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాం మా చిన్ని కృష్ణయ్య. ఇంకా చాలా చేసేది ఉంది ఇక్కడ బాల్కనీలో. టైం దొరకట్లేదు, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఇలా యాడ్ చేసుకున్నాం అనమాట. ఇది కింద మా పార్కింగ్లో ఏదో పిచ్చిగా ఏదో చెట్టు పడింది, అక్కడ తెచ్చుకున్నా. ఇంకేదో ఎల్లో ఫ్లవర్స్ వస్తాయని తెలుసు, చూద్దాం వస్తాయో లేదా. అసలు డెకరేషన్ కన్నా అట్లీస్ట్ నాకు యూస్ఫుల్ అవుతుందని తెచ్చుకున్నా. యాక్చువల్గా బ్రాకలీ తెచ్చుకున్నాం మొన్న మార్కెట్ నుంచి. అయితే ఇది కార్లో పడిపోయింది అనమాట, బ్యాగ్ నుంచి పడిపోయిందేమో తెలీదు. 2 days అలాగే ఉంది కార్లో, నేను చూసుకోలేదు. ఇంత వాసన కార్ అయితే. కూర్చోగానే ఇట్లా ఏంటో స్మెల్ వస్తుంది. ఏంటి స్మెల్ అని. ఇది యాక్చువల్గా పాడైపోయింది, కవర్ చుట్టి ఉంది అనమాట, అంతా ఇట్లా స్మెల్ వస్తుంది. సో పడేద్దాం దీన్ని.
కాస్ట్లీ కదా, కొంచెం మనసు ఒప్పట్లేదు పడేయాలంటే. బట్ నో లూసీ కమ్, మా లూసీ గాడు. లుచి లుచి, జై శ్రీరామ్. వాసన వచ్చేసిందా నీకు కూడా? పడేసినది. అసలు కోల్డ్కి నాకు ఏం పని తోచట్లేదు, అసలు గొంతు నొప్పి. పిల్లలు ఎక్కడి నుంచో కాలేజ్ నుంచి తెస్తారు కోల్డ్, ఇంకా మనకు వచ్చేస్తుంది. అందులో కొంచెం వాటర్లో ఎక్కువనే ఉంటున్నాను ఈ 4-5 డేస్ నుంచి, అందుకే బాగా కోల్డ్ పట్టుకుంది. సో మా పాపకి 6:30 అయిపోయింది, మా పాపకి ఇంకా చేసేసి పంపించేయడమే తనని. దేవి నవరాత్రులు వచ్చేస్తుంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి ఈసారి. బియ్యం కడిగిన వాటర్ ఫ్లవర్స్ పూల చెట్లలో పోసేస్తే బాగా వస్తాయంట. సో ఇది శంకు చెక్క కదా, దీంట్లో పోసేద్దాం. కొంచెం మల్లె చెట్టులో పోసేస్తాం. ఇలా పాకుతుంది పైకి, 2-3 వచ్చాయి, వస్తున్నాయి ఇక్కడ. చూడండి ఇట్లా వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా తీగలా కట్టేసాను అనమాట. అప్పుడు చూపించాను కదా వీడియో. ఇది ఇలా వస్తే అక్కడి వరకు వెళ్తే బాగుంటుంది తీగలాగా. రైస్ పెట్టేశాను పాప కోసము, క్యాబేజ్ కర్రీ చేసేసుకుందాము. యాక్చువల్గా నిన్న హోమ్ సెంటర్ వెళ్ళాము, డాటర్స్ డే అని చెప్పి మా పాపకు కొంచెం డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సో అక్కడికి హోమ్ సెంటర్ వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను. సో దీంట్లో చేద్దాము ఫస్ట్ స్టార్టింగ్ ఈరోజు. బాగుంది ఇది, స్టెయిన్లెస్ స్టీల్ అంటే మంచి స్టీల్ అనమాట. ఇది 3X అనమాట, ట్రైప్లై అంటారు దీన్ని. చూపిస్తా. Stainless steel, 100% food grade and durable, pure aluminium core, quick and even heat distribution. Stainless steel with induction compatibility, faster heating anta, dishwasher safe kuda undi. dishwasher safe అని రాసి ఉండే అనమాట అక్కడ. సో అందుకే తీసుకున్నాం అనమాట. సో చూద్దాం, ఇప్పుడు దీంట్లో చేసి చూద్దాం. చాలా పెద్దగా అయిపోతుందేమో కర్రీకి, చూద్దాం. water, sheet made pala powder, 2 scoops, formula 1, 3 scoops, protein powder 1, and
ముసుగురాయండి. డాటర్స్ డే మమ్మాస్ గిఫ్టా? బాగుంది డ్రెస్. జూడియో కదా, జూడియో బాయ్. బాయ్. సో హోమ్ సెంటర్లోంచి ఒకటి దీన్నున్న సరుకు మనకి ఒకటి టీ ఫిల్టర్ చేసి నెట్ అండ్ కటోరీస్ స్టీల్వి 8 తీసుకున్నాం అనమాట. అండ్ ఇదే బ్రెడ్ టోస్ట్ ఇప్పుడు చేశాను కదా తవ మీద, అలా కాకుండా దీని మీద చేసుకోవచ్చు. అండ్ గ్రిల్ పనీర్ ఏదైనా గ్రిల్ చేసుకోవడానికి. ఫోల్డబుల్ గ్రిల్ ప్యాన్ అనమాట, ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఇది. బాగుంది. అండ్ టిఫిన్ ప్లేట్స్ మనం ఎప్పుడైనా ఇడ్లీ దోశ ఇలాంటివి చేసుకున్నప్పుడు చట్నీస్ సాంబార్ అది వేసుకున్నాం. ఇది కూడా 4 తీసుకున్నా. మెయిన్గా మాకు కావాల్సినవి స్టీల్ ప్లేట్స్ అనమాట. 4 తీసుకున్నా. ఇది కూడా ఇది నాకు 200 రూపీస్ 240 ఏమో పడింది. ఇది 70 రూపీస్ ఒకటి. సో బాగుంది. స్టీల్ అయితే లాంగ్ టర్మ్గా యూజ్ చేయొచ్చు. ఇది కూడా 240 ఒకటి 290. లైఫ్ లాంగ్ ఉండేవి కాబట్టి మనతో పాటుగా. సో అంత పెట్టినా కానీ మనకు అనిపించదు, ఇంత పెడుతున్నామని అనుకోవద్దు. ఎప్పుడు మనతోనే ఉంటాయి ఇవి. ఇంకొకటి ఈ వాజ్ ఒకటి తీసుకున్నాం, మా ఆయనకు నచ్చింది అనమాట. ఇది కూడా 240 190 249 రూపీస్. దీంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి. ఈ బుద్ధుడు బొమ్మ 50% ఆఫ్లో వచ్చింది. స్పెన్సర్స్ తీసేస్తున్నారు అనమాట. సో అన్నీ కొంచెం తక్కువ రేట్లో పెట్టేశారు. సో ఇది ఇట్లా ఇది ఏమంటారో మరి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డొల్లలాగా ఉంటుంది అనుకుంటా లోపల. బాగా అనిపించింది. ఇట్లా ఇది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు. కళ్ళు కూడా ఎంత ఇట్లా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లూసీ పాప ఎక్క బజ్జుంది కింద, మంచం కింద బజ్జుంది లూసీ పాప. దాని వేషాలు చూడండి. లీష్ అనగానే ఈ లీష్ వేసుకోమంటే మాత్రం ఉరికిపోతుంది. చూడండి దాన్ని అడ్డా ఇది. మంచం కింద మంచిగా పడుతుంది, కరెక్ట్ సైజు. రావా, వాకింగ్ వెళ్ళావా? మరి ఎందుకు అరుస్తున్నావు?
షూ చేయాలి కదా. షూ బయట బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. ఆవు ఉంది, ఆవు ఉంది బిడ్డ, ఆవు ఉంది, బర్డ్స్ ఉన్నాయి. గుడ్ గర్ల్. దొరికిపోయినవరో. ఇది ఒక కాల్షియం స్టిక్. దీన్ని నమ్లి 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 గలీజ్గా చేసేస్తావు. చిచ్చి 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 చిట్టి నాన్న పండు. చిట్టమ్మా పళ్ళు అటు ఇటు అయిపోతున్నాయి. వాకింగా శుభన్న పిలుద్దాం దా. కమ్ సరే శుభన్న వాకింగ్ అంట. డాడీని లేపితే డాడీ లేగట్లే పాపం. శుభన్న చెప్పు, వాకింగ్ చెప్పు, అన్నకు చెప్పు పిలు. ఇక్కడ కదా అన్నా చెప్పు. అన్నా ఇక్కడ రా, పైకి ఇట్లా పైకి. వాకింగ్ అన్నా, వాకింగ్ దికెళ్ళవా ప్లీజ్, నాకు వచ్చేస్తుంది చాలా అర్జెంటు, ఆపుకోలేకపోతున్నా కదా. ఏమో అడుగుతుంది అది ఇప్పుడు. డాడీని లేపింది లేగలే. చూడు లీష్ అంటే వేసుకో, లీష్ వేసుకో పద దా లీష్ వేస్తుందా. హోమ్ సెంటర్లోంచి ఇవి తెచ్చుకుంది. హోమ్ సెంటర్ వెస్ట్ సైడ్. ఎలిఫెంట్స్ ఇంత బాగున్నాయి ముద్దుగా, కాకపోతే బరువు ఉంటాయి. ఇదొకటి, ఇంకేమో తెచ్చుకున్నాను. నేను ఇవి తీసుకున్నా. నవరాత్రిలో వస్తుంది కదా, కొంచెం నాకు ఇష్టం అన్నమాట ఇట్లా లాంగ్ తీసుకోవడం. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కలర్ఫుల్గా. ఇంకా దీంట్లో 3 కలర్స్ ఏమో వచ్చాయి. బ్రౌన్ షేడ్లో, గ్రీన్ షేడ్స్లో. ఇది బాగుంది, పింక్ బ్లూ. మనం రెగ్యులర్గా శారీస్ అన్నీ ఉంటాయి కాబట్టి, డ్రెస్సెస్ ఉంటాయని. అండ్ ఇవి కలర్స్ ఇవి తీసుకున్నా. ఇవి అంటే నేను ఇప్పుడు నవరాత్రికి ఇవి వేసేసుకుంటా. అన్ని కలర్స్ వస్తాయి అన్నమాట దీంట్లో. ఇవి మొత్తం వేసేసుకొని, నీకెందుకు గాజులు వేసుకుంటావా? మమ్మీ బ్యాంగిల్సా? మమ్మీ గాజులేవి? ఏం చేయాలి ఇప్పుడు నేను? ఎందుకు అరుస్తున్నట్టు? నువ్వు వెళ్తావా? వాకింగ్కి వెళ్తావా? చెప్పట్లే నువ్వు వాకింగ్. మరి ఎందుకు? లీష్ వేసుకోవాలి కదా. లీష్ వేసుకోకపోతే ఎట్లా తీసుకెళ్తారు వాకింగ్ నిన్ను? చూడు దూరిపోయింది, వేసుకోవట్లే అసలు. చల్లగా ఉందా? నాకు చెమటలు వస్తున్నాయి. సరే బాయ్ శుభం, ఆచిపో నువ్వు. బాయ్ శుభం, వెళ్ళిపో, ఆచిపో. నో లూసీ అంట, నో లూసీ. శుభం అన్న ట్రీట్ కూడా ఇస్తున్నాడు. ట్రీట్ చూస్తారు చూడు ఎట్లా దొంగమున్నది. ట్రీట్ ఇస్తున్నావా శుభం? రావట్లేదు ఏంటి? వీడియో చెక్ చేస్తుంది. రాలేదేంటి మళ్ళీ? పట్టుకోండిరా దీన్ని, పట్టుకోండిరా. అన్న వెళ్ళిపోయినాడా? వెళ్ళిపోయినాడా అన్నేడి? అన్నేడి ఉన్నాడా? ఎత్తుకడం. ఈడే బా అన్నేడి? అక్కడిక్కడ ఉంటాడు, విండోలో చూడుపో. కబడ్లో ఉంటాడు. కబడ్లో ఉన్నాడా అన్న? ఎత్తుకో
దాచుకున్నాడా చూడు. ఉన్నాడా ఉన్నాడా? ఏడి ఏడి జంగు ఏడి అన్నది దాచుకున్నాడు దాచుకున్నాడు దాచుకున్నాడు. మళ్ళీ బజ్జున్నాడా? బజ్జున్నాడా? శివం పడుకున్నావా? పడుకున్నావంట చెప్తుంది వచ్చి. మళ్ళీ బజ్జున్నాడా? లేక మనం ఏడు అన్నేడే అన్నేడి ఏడి లేడు అన్న. టైం అవుతుందంట, క్లాక్ చూస్తుంది. ట్రీటా ట్రీటా ట్రీట్ కావాలా? సరే టైం అయిపోయింది ట్రీట్ది కదా. ట్రీట్ ట్రీట్ ఎవరికి కావాలి? ట్రీట్ ఎవరికి కావాలి? ఇష్టం ట్రీట్స్ అంటే. 1 2 3 వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయి ఇక్కడ కూర్చొని తింటుంది. దాని అడ్డాలి మళ్ళీ. అది ట్రీట్ కోసం మా పక్క అక్కడే ఉంచాలి. నన్ను టీ తాగనియట్లేదు అస్సలు, చల్లగా అయిపోతుంది నా గ్రీన్ టీ. నన్ను తాగనివా? టీ తాగనివా మమ్మీని? నువ్వు మాత్రం ట్రీట్ తినేయి బాగా. కచ్చ 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 నమ్ములుతావు. చూడెట్ట నమ్ములుతున్నావు. చీచి చీచి. స్టైల్గా తినవా? స్టైల్గా తినవా? స్టైల్ బేబీ, లూసీ బేబీ, స్టైల్ బేబీ, లూసీ బేబీ, స్టైల్ బేబీ. నాకు టైం అయిపోతుంది సెషన్కి. ఇవాళ కొంచెం పని ఉందని మార్నింగ్ ఇలాగే కూర్చుంటా అనమాట. అన్నీ క్లీనింగ్ చేసుకోవాలి, కొంచెం చాలా పనులు ఉన్నాయి ఇవాళ. ఇంకోవాలి మళ్ళీ నీకు దెబ్బలు. స్టిక్ ఏది? స్టిక్ ఏది? ఒక్కటే ఇస్తారు ట్రీట్. ఎన్ని ఇస్తారు ట్రీట్స్? చలో గమన్ బజ్జోనాడు కొంచెంసేపు 5 minutes. ముఖం చూస్తున్నా, మమ్మీ తిడుతుందా అని కూడా తెలుసు నీకు. మమ్మీ గట్టిగా అంటుంది అని కూడా తెలుస్తుంది. అంటే అరుస్తా ఇచ్చేస్తారనుకుంటున్నావా? ఓవర్ ఇయర్ నో ట్రీట్. బాల్ ఆడుకో. కర్రీ తింటావా? కర్రీ తింటావా? అదొద్దు, ట్రీట్లు కావాలి బాగా. ముఖం చూస్తున్నావు, మమ్మీ ఏం చేస్తుంది? తిడుతుంది. అమ్మా భయం లేదు అసలు. అంత అమాయకం ఫేస్ పెడితే తిట్లు వస్తాయా మాకు? అలిగింది చిట్టమ్మా, చిట్టి నాన్నలు ఒక్క తిడతామా నిన్ను నా బొంగారు తల్లిని? అల్లు కన్నమ్మా, చిన్నమ్మా అల్లే నాన్న పండు. మమ్మీ చూడు, మమ్మీ చూడు కన్నా. చాలి పొద్దున అన్నీ తినకూడదు ట్రీట్స్. గుడ్ గర్ల్ కదా నువ్వు, గుడ్ గర్ల్ కదా, బ్యూటిఫుల్ గర్ల్. డాటర్స్ డే, హ్యాపీ డాటర్స్ డే, హ్యాపీ డాటర్స్ డే. గుడ్ గర్ల్ అనుభవ, గుడ్ గర్ల్. కొంచెం 5 minutes రెస్ట్ తీసుకో. 5 minutes ఇయ్యరు, నో ట్రీట్. ఇప్పుడు డాడీ లేచి నాకు ఇస్తారు ట్రీట్. డాడీ బ్రష్ చేసుకో నాకు ఇస్తారు. కాలు దగ్గర ఇట్లా కూర్చుంటే భయం వేస్తుంది. చైర్ ఎక్కడేదేమో. బాల్ ఆడతావా? బాల్ ఆడుకుంటావా? దా వేస్తుందా బాల్?
ఇదో ఆట, ఇదో ఆట. 1 2 ఇంకా ఏనే లేరేను 3. అయ్యో ఇక్కడే పడింది అది. తే తే బాల్ తే. ఎందుకు వద్దా బాల్ వద్దా? పాపం ఆకలి వేస్తుంది దానికి. ఇంత పొద్దున్న తినదు ఎప్పుడు. వెదర్ చేంజ్ అయింది కదా, మేబీ. డ్రై పక్కన పెడతాము, వెట్టేస్తాం అనమాట. వెట్టి తిన్న తర్వాత డ్రై తినేస్తుంది ఒక్కోసారి. సో నాకు ఇంకా స్టార్ట్ అయిపోతుంది 8 o'clock. ఒక 5-10 minutes బుక్ చదువుకుంటూ టీ తాగేసి, గ్రీన్ టీ తాగుతూ అటామిక్ హ్యాబిట్స్ చదువుతున్నాను. చాలా బాగుంది బుక్. అందరికీ నేను అంటే టీనేజ్ వాళ్ళకి మోస్ట్లీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో మంచి మంచి ఐడియాస్ ఉన్నాయన్నమాట. అసలు అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 46 కొన్ని మనం రిగ్రెట్స్తో మిగిలిపోయాను నేనైతే. అయ్యో చేస్తే బాగుండేదని. బట్ దీంట్లో హ్యాబిట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందరూ చదవాల్సిన బుక్ ఇది. యాక్చువల్లీ అందరు చదవాలి, బట్ మోస్ట్లీ టీనేజర్స్ చదివితే బెస్ట్ అని నేను అంటున్నాను. సో 7:55, 5 minutes ఉంది నా సెషన్కి. లెట్స్ గో ఇన్ టు మై సెషన్. గ్రీన్ టీ తాగుతూ నా ఫ్రెష్ అనమాట ఇది, హెర్బల్ ఫ్రెష్ టీ. సో సీ యూ సూన్ అగైన్. బ్లడ్ లేక నాకు ప్రతి 3 నెలలకు ఒకసారి హాస్పిటల్ పోయినప్పుడు 2 ఇంజక్షన్లు 20 ఇంజక్షన్ రాసేసారు డాక్టరు. ఒక్కొక్క ఇంజక్షన్ 4600 ఎంఆర్పి. అయితే ఒకటి అక్కడనే ఇచ్చేది, ఒకటి మా ఊళ్ళో ఉండేవాడిని మల్లెపల్లిలో. అయితే అక్కడ ఇంటికి పోయిన తర్వాత ఒక వారం తర్వాత ఇప్పించుకోమని చెప్పి ఏది ఇప్పించుకున్నా 9 దాటాపోయి సర్టిఫికేట్. నాకు వద్ద 7 ఉండేది, 7, 6 మధ్య నడిచేది. హాస్పిటల్ పోయిన ఇంజక్షన్ ఇచ్చేది, టాబ్లెట్స్ అది తగ్గపోయింది. అయితే ఈ 3 నెలల తర్వాత నేను పోయినా కదా సార్, 13 వచ్చింది బ్లడ్. అమ్మ ఈ 13 వచ్చిన బ్లడ్ అనేది దీని జీవితంలో మనం దీన్ని ఇష్టపెట్టద్దు. నేను అసలు 9 టచ్ కాకపోతే దాని చేతు బ్లడ్ అప్పుడు కరోనా ముందర నేను హాస్పిటల్ కూడా నేను పోకున్నా కూడా బ్లడ్ తక్కువనే ఉన్నా కూడా అప్పుడు కూడా వచ్చింది. బ్లడ్ ఉన్నది, షుగర్ వచ్చిన డాక్టర్ గారు ఏంటంటే మేము ఏం తీసుకున్నామా, ఎందుకు వెయిట్ తగ్గిన అప్పటికి నేను 12 కిలోలు తగ్గిన. డాక్టర్ వేస్తాల 12 కిలోలు తగ్గితే 3 నెలలకు 12 కిలోలు తగ్గిన తర్వాత డాక్టర్ అంటే ఎందుకు వెయిట్ తగ్గినాము ఇదేందని అడుగు. అంటే నేను ఇలా న్యూట్రిషన్ తీసుకున్నా సార్ అంటే ఆయన ఏం చెప్పిండు, స్టాప్ ద న్యూట్రిషన్ అన్నాడు. సరిపల్లే న్యూట్రిషన్ స్టాప్ అని రాసిండు సార్ డాక్టర్. రాస్తే నాకు అనిపించింది, ఏంది ఇది, నాకు ఆరోగ్యం మంచిగా ఏంది, దీంతో ఆరోగ్యం మంచిగా ఉంది, నేను దీంతో బయటపడుతున్నాను అనుకుని తప్పులో పెట్టి నాకు అనుకొని బయటకు వచ్చిన తర్వాత ఆలోచన చేసి మా ఫ్రెండ్ ఒకటి చేస్తే వాళ్ళ డాక్టర్లు అంటే చెప్పాను. నాకు చెప్పినా కూడా నేను నాకు నమ్మలేదు. కానీ నాకు ఆత్మవిశ్వాసం ఉంది సార్. ఆత్మవిశ్వాసం ఉందంటే లేని రిజల్ట్ వచ్చింది. నాకు బ్యాక్ పెయిన్ ఒకటి తగ్గింది, వెయిట్ తగ్గిన, షుగర్ ఇన్సులిన్ తగ్గింది. ఇవన్నీ తగ్గిన తర్వాత బంద్ చేయాలి, ఎట్లా బంద్ చేస్తా అని చెప్పేసి బంద్ చేయలేక అట్లే ఇన్సులిన్ అప్పుడు 10 రూపాయలు నైట్ పెట్టి 40 రూపాయలు పని చేసిండు. మళ్ళీ మధ్యాహ్నం చేసిండు. ఏమైనా 3 ట్యాబ్లెట్స్ పెట్టిండు, షుగర్ 3 ట్యాబ్లెట్స్, ఒకటి ఇన్సులిన్ 10 రూపాయలు 40 రూపాయలు 10 ఇచ్చింది. మధ్యాహ్నం ఇన్సులిన్ తీసేసిండు ఆయనే. తీసేసిన తర్వాత మళ్ళీ 3 నెలలు పోయిన తర్వాత అప్పటికే మళ్ళీ అదే 5.7 వచ్చింది. ఇక కారణంగా మీకు షుగర్ లేనంటే వచ్చింది. ఇంకోటి మీరు అప్పుడు ఏం చెప్పినట్టే, మీరు ఏదైతే న్యూట్రిషన్ వాడుతున్నారో అదే న్యూట్రిషన్ కంటిన్యూ చేయండి సార్ అని చెప్పి అప్పుడు అనిపించింది నాకు. డాక్టర్ సలహా వచ్చింది, డాక్టర్ కూడా కూడా తిరిగి ఇక మనం దీంతో డోకా లేదని నేను అదే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది సార్. మా ఫ్రెండ్స్కు, మా శ్రీరాబ్లాజ్లో మా అన్నకు, మా వదినకు, మా చెల్లెకు, మా బంధువులకు కాకుండా కొత్తగా 20 మంది కంపెనీలో వచ్చి సార్ చాలామంది. సో సెషన్ అయితే అయిపోయింది, చూసారు కదా రిజల్ట్. యాక్చువల్గా ఏంటంటే ఇది వెయిట్ లాస్ మేనేజ్మెంట్ మీద నేను వర్క్ చేస్తాను అనమాట. నేను ఒక వెల్నెస్ కోచ్ని. సో కస్టమర్స్కి గైడ్ చేస్తుంటాను. మేము ఏంటంటే ప్రాపర్ న్యూట్రిషన్తో మేము వెయిట్ లాస్ చేస్తాము. లైక్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూటర్ని కూడా అనమాట. సో
ఆ న్యూట్రిషన్ సహాయంతో మేము వెయిట్ లాస్ చేపిస్తాము. అండ్ దానివల్ల చాలా చాలా రిజల్ట్స్ వస్తాయన్నమాట. లైక్ వెయిట్ లాసే కాదు, ఇప్పుడు చూసిన రిజల్ట్లో చూసారా మీకు, ఆయనకి బ్లడ్ అనేది 9 కౌంట్ ఉండింది, 13కి వచ్చింది అది. అండ్ డాక్టర్స్ ఫస్ట్ వద్దు అన్న మాతనే అదే డాక్టర్ మళ్ళీ రికమెండ్ చేశాడు, మీరు ఏది కంటిన్యూ చేస్తే అదే కంటిన్యూ చేయండి అని చెప్పేసి. సో ఇవన్నీ మంచి రిజల్ట్స్ అనమాట. అంత హ్యాపీగా చెప్తుంటారు క్లయింట్స్, మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ అ మీల్ రీప్లేస్మెంట్ షేక్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్లో మనం షేక్ తీసుకోవాలి, అండ్ 1 టైం లంచ్. ఒకవేళ ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమైజ్డ్ వాళ్ళ బాడీని బట్టి మేము కస్టమైజ్ చేసి డైట్ ప్లాన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో మా న్యూట్రిషన్ వల్ల కొన్ని తెలియకుండానే కొన్ని ఇష్యూస్ మన బాడీలో ఉంటాయి. రెగ్యులర్గా మనము అది అబ్జర్వ్ చేస్తుంటాం, లైక్ దమ్ వస్తుండడము, లేకపోతే సంథింగ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి, ఊరికి ఎలర్జిక్ అవుతున్నారు అన్న విషయంలో కొన్ని చిన్న చిన్న స్మాల్ చేంజెస్ కూడా చాలా జరుగుతాయి. బట్ చాలామంది గమనించరు అది. లైక్ నాకు పర్టికులర్గా ఎలర్జీస్ ఎక్కువ అనమాట, స్కిన్ ఎలర్జీస్ ఎక్కువ నాకు. అండ్ ఇమ్యూనిటీ ఒక్కోసారి డౌన్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే డ్యూ టు బ్యాడ్ వెదర్స్ కండిషన్స్ కానీ, లేకపోతే మనము లైఫ్ స్టైల్ మనం చేంజెస్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు తప్పకుండా బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అలాంటివి తట్టుకోవడానికి ఒక న్యూట్రిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మన బాడీలో. సో మనం ఎంత మంచి న్యూట్రిషన్ తీసుకుంటే అంత బాడీలో మన సెల్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి అన్నమాట. సో న్యూట్రిషన్ అనేది మన ఫుడ్లో ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి ఈ సప్లిమెంట్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. అండ్ 40 years నుంచి ఉంది కంపెనీ. నేను ఒకటి వీడియో కూడా పెడతాను. మా ఫౌండర్ మార్క్ హ్యూస్ అని, ఆయన 1980లో స్టార్ట్ చేశారనమాట ఇది కంపెనీ. సో స్టిల్ ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. US బేస్డ్ కంపెనీ ఇది, హెర్బల్ న్యూట్రిషన్ అనేది. సో నాకైతే మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి. నేను కూడా అది అందరికీ రికమెండ్ చేస్తున్నాను. అట్ ప్రెజెంట్ నేను నా కస్టమర్స్తో 2-3 ఆల్మోస్ట్ కాల్స్లో మాట్లాడేసాను. ఇప్పుడు ఇంకా నా వర్క్లోకి వెళ్ళిపోతాను. సో ఇది అండి నా వర్క్. మార్నింగ్స్ ఇలా ఉంటుంది, మళ్ళీ కొంచెం వర్క్ చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకొని మళ్ళీ ఈ 11 o'clock అలా మళ్ళీ కూర్చుంటాను కస్టమర్స్తో, ఏదైనా మాట్లాడాలి, ఇంటరాక్షన్స్ కానీ ఇంకెవరైనా కొత్త వాళ్ళకి ఏమైనా మనం హెల్ప్ చేయొచ్చా అన్నది. ఇది నా వర్క్ యాక్చువల్గా. సో హ్యాపీగా ఉంది, ఇంట్లోంచి హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు వర్క్ ఇది. ఎవరైనా కావాలనుకుంటే మీరు కూడా కూర్చొని అవ్వచ్చు, ఆ ఆపర్చునిటీ కూడా మాకు ఉంటుంది. సో ఎప్పుడైనా కావాలంటే నా మొబైల్ నెంబర్ యాక్చువల్గా నేను పెట్టాను. సో మెసేజ్ చేయండి, మీ డీటెయిల్స్ అని మెసేజ్ చేస్తే నేను దాని నెక్స్ట్ నేను డీటెయిల్స్ నేను పంపడానికి నేను ట్రై చేస్తాను. సో మంచి అంటే ఫ్యూచర్ బిజినెస్ కూడా అనొచ్చు. లైక్ ఇట్స్ అండ్ బిజినెస్ నాది, హెర్బల్ న్యూట్రిషన్ ఒక బిజినెస్ అనమాట. బట్ మెజారిటీ అనేది కస్టమర్ బేస్డ్ బిజినెస్ ఇది. సో కస్టమర్స్కి రిజల్ట్స్ ఇస్తూ మనం ఒక బిజినెస్ బిల్డ్ చేయడం అనేది దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ దాని మించి హెల్త్ బాగా చేసుకుంటూ మనం ఒక క్యారియర్ని బిల్డ్ చేసుకుంటున్నామంటే అది ఇంకా పెద్ద విషయం అనమాట. సో క్లయింట్స్ ఇట్లా హ్యాపీగా ఉన్నప్పుడే మాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ దేర్ హెల్త్ గోల్స్, వాళ్ళు రీచ్ అవ్వడానికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ డెసిషన్స్ అనమాట. యా, కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది, కొంతమందికి అబ్బా అనిపిస్తుంది, కొంతమంది ట్రై చేయలేకపోతారు. సో యా, ఇట్స్ ఓకే. బట్ ఆపర్చునిటీ చూపించడం మా రెస్పాన్సిబిలిటీ, దాన్ని గోల్ని అచీవ్ చేపించడం నా రెస్పాన్సిబిలిటీ. ఐ హెల్ప్ 100% అనమాట. సో మీకు ఎవరికన్నా కానీ వెయిట్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేసేది ఉందా, మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ బాగోలేదా, లైక్ ఇప్పుడు చూడండి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, లైక్ అంటే వస్తుంది థ్రోట్ ఇన్ఫెక్షన్ రావాలి, సీజన్ చేంజ్ బట్టి కంపల్సరీగా మనకి బాడీలో కూడా చేంజెస్ కంపల్సరీగా ఉండాలి, ఇలాగా వస్తూ ఉండాలి. ఇలా ఉంటేనే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అంటారు. బట్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటేనే కొంచెం ట్రబుల్ అనమాట. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో ఫ్రీక్వెంట్గా అయితే నాకేం రాదు, సీజన్ చేంజ్ అయిపోవడం వల్ల ఇట్స్ కామన్ అనమాట. అది రావాలి యాక్చువల్గా, కామన్గా అది ఉండాలి, బాడీ చేంజెస్ జరగాలి అలాగా. సో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏది ఉన్నా కానీ మీరు న్యూట్రిషన్ ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి, నాకు మెసేజ్ చేయండి. ఎవరైనా కానీ కమెంట్లో ఒకవేళ మీకు ఏమైనా ట్రబుల్స్ ఉంటే మీ నెంబర్ పెట్టండి, నేను మీకు రీచ్ అవుతాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నా వర్క్. మార్నింగ్ ఇలా ఉంటుంది నాది ఎవ్రీ డే షెడ్యూల్. ఇప్పుడు 9 o'clock అనమాట, ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో ఇప్పుడు నా వర్క్లోకి వెళ్ళిపోతాను. కొంచెం సేపు వర్క్ చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ 11 o'clockకి నేను కూర్చుంటాను అనమాట, నా క్లయింట్స్తో మాట్లాడడం, వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ పెట్టాలా, ఇదనమాట నా వర్క్ అంతా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Lucy Papa, say bye. Say bye. Bye. See you tomorrow. Bye, Chappa.
హ్యాపీగా అయిపోయింది, ఫుడ్ అయింది అన్నీ అయిపోయి వాకింగ్ కూడా వచ్చేసింది, వెళ్ళేసి వచ్చింది. సో హ్యాపీగా పడుకుంటుంది లూసీ. బాయ్ ఫర్ నౌ, సీ యూ.